ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక రీజనల్ రింగ్ మాస్టర్లు అస్మదీయుల కోసమే RRR అష్ట వంకరులు గీత మారిన దగ్గరల కాంగ్రెస్ నేతల 100 ఎకరాలు ప్రభుత్వ పెద్దలకు మేం చేసేలా అలైన్మెంట్లో మార్పులు. ఇక రైతులు చేన్లను చిల్చుతూ పేదోళ్ల భూముల కోసం బాటలు వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదులుతున్న పావులు. ఇక అలైన్మెంట్ మారినచో క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్. ఇక ప్రజా ప్రయోజనం ఉత్తదే బలపవుతున్నది పేద రైతులే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ మహానగర చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ RRR రంగులు మార్చుకుంటుంది. దక్షిణ భాగంలో వారి తిప్పుతున్నది గుట్టుగా రూటు మారుని బడ నేతలు భూముల దగ్గర గీత దాటుతున్నది. గతంలో 189 కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్డు 5 కిలోమీటర్లు పెంచినట్టు పైగా కనబడుతున్న వాస్తవానికి ఇది అలైన్మెంట్ 5 కిలోమీటర్ల పరిధిలో 1000 ఎకరాలు ఉన్నాయి. ఒక గీత 100 ఊర్లు తలరాతను మార్చనుంది. కొందరు నేతలు జేబులు నింపనున్నది. మరెందరో బజార్ను పడేయనున్నది. వంకరి టంకరిగా తిరిగి RRR పెద్దోళ్ళ దొంకిట్లో మళ్ళింది. అధికార పార్టీ నేతలు ముందుగానే కొనిపెట్టుకున్న భూముల కోసమే రోడ్డు మూలికి తిరిగింది. అస్మదీయుల కోసమే అలైన్మెంట్ మారింది. అంతే ఎవరు బడా నేతలు ఎవరు రీజనల్ రింగ్ మాస్టర్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రీజనల్ రింగ్ రోడ్డు RRR దక్షిణ భాగం వంకరు తిరుగుతున్నది. చప్పుడు లేకుండా తన దిశను మార్చుకొని పేదోళ్ల చేలను చిల్చుకుంటుంది. ఇక పేదోళ్ల భూముల వైపు కదులుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన RRR అలైన్మెంట్ అష్ట వంకరను తిప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తాజాగా చేపట్టిన మార్పులను వెనుక భారీ కుట్ర కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ చెందిన కొందరు నేతలకు సంబంధించిన భూములు కూడా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో. ఇక నేడు చలో ప్రజాభవన్ రుణమాఫీ కాని రైతులు పిలుపు పట్టాపత్రాలతో ముట్టడి మద్దతు ఇవ్వాలని కుల సంఘాల్లో వినతిగా సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం. ప్రభుత్వం మాట తప్పని ఆగ్రహం మాఫీ అయ్యేదాకా పోరాడుతామని హెచ్చరిక. రుణమాఫీ డోకాపై మీరైనా జోక్యం చేసుకోండి గవర్నర్కు నిన్నెలా రైతులు లేక. ఇక తెలంగాణ రుణమాఫీ అమలు కానీ రైతులు పోరాటాలు పెట్టారు. ఇక ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో గురువారం చలో ప్రజా భవన్ నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కానీ రైతులు సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్ తరలి రావాలంటూ సోషల్ మీడియాల వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ డిక్లరేషన్ కోసం పోరు నవంబర్ 10 లోపు అమలు చేయకుంటే ఉద్యమిస్తా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలి. స్థానిక సైనికాలో 42% రిజర్వేషన్ కల్పించాలి. ఇక బడ్జెట్ బీసీ సబ్ ప్లాన్కు 30,000 కోట్లు కేటాయించాలి. ఇక తమిళనాడు రిజర్వేషన్పై అధ్యయనం చేస్తా కేటీఆర్. ఇక బీసీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమిలీ ఎన్నికలు కేబినెట్ ఓకే. కోవింద్ కమిటీ నివేదిక కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 100 రోజుల్లో వేయడంతో 2 దఫాలు ఎన్నికలు. తొలుత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు 2 దశలు. స్థానిక సంస్థలు వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టే అవకాశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దేశంలో జమిలీ ఎన్నికలు ఏకకాలం ఎన్నికలకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీలు రూపొందించిన ఈ నివేదికను మేరకు ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాలంలో సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.